హీరో, హీరోయిన్ ఇక్కడే ఉన్నారు. సో, ట్రైలర్ లాంచ్ అయింది. పిచ్చ హ్యాపీగా ఉన్నారు. లిటరల్లీ మీరండి మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంత నెగటివిటీ ఉన్నా చాలా పాజిటివ్‌గా అసలు మంచిగా అనిపిస్తుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఎందుకంటే మూవీ చూసాక కూడా అందరూ ఇలానే కాన్ఫిడెంట్‌గా, ఇలానే పాజిటివ్ అవుతారని నాకు చాలా నమ్మకం ఉంది. అందుకనే ఇంత పాజిటివ్‌గా ఉన్నాను. ఇంకోటి టీజర్‌లో ఒక డైలాగ్ వదిలారు. ఇప్పుడు ఒక డైలాగ్ వదిలారు. తగ్గేదేలే ఒకటి ఏడుకొండల సమటి. ఏంటి ఇష్టమా అల్లు అర్జున్ గారంటే లేకపోతే డైలాగ్ సెట్ అయిందని చెప్పారు? లేదు నాకు టీఎఫ్ఐ అంతా ఇష్టం. టీఎఫ్ఐలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే నేను అందరికీ ఫ్యాన్. ఇంకా డైలాగ్ అంటే నాకు వెంకబాబు అంటే చాలా ఇష్టం. ఆయన గెలిపిస్తాడన్న పెద్ద నమ్మకం కూడా ఉంది నాకు. మూవీ ఒప్పుకున్నప్పుడు ముఖ్యంగా మీకు చాలా ఆ స్టోరీ చూస్తుంటే బయటికి వేరే విధంగా పోర్ట్రేట్ అవుతుంది. అది ఎలా ఒప్పుకున్నారు? ఏమన్నా కన్విన్స్ చేయడం జరిగిందా డైరెక్టర్ గారు మళ్ళీ మళ్ళీ? లేకపోతే మీరు నచ్చి ఒప్పుకున్నారు? నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. ఫస్ట్ హాఫ్ విన్నాము. తర్వాత వెళ్ళిపోయాము, అవాయిడ్ చేసాము. కొన్ని సిచ్యువేషన్స్ మా కళ్ళారా చూసాము. దానివల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ సినిమా చేయాలని చెప్పేసి ఒప్పుకున్నాము. ఈ కన్ను కొట్టేటప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ హీరో గారిని అడుగుదాము. హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో ఎలా ఉంది ఫీలింగ్ నెక్స్ట్ రిలీజ్? పాజిటివ్గా ఉంది బ్రో, ఎనర్జెటిక్గా ఉన్నాం. ఇంకా మా చిట్టి తల్లి ఎనర్జీ అయితే మామూలుగా లేదు. సో ఇంకా తనని చూసి ఇంకా ఎనర్జీ ఫీల్ అవుతున్నాం. ఇంకా ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్ షోస్ టికెట్స్ బుక్ అయిపోతున్నాయి కదా. సో వెరీ పాజిటివ్. 4 days ముందే వరంగల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, భయం వేయలేదా? అంటే మీకు లిటరల్లీ హీరోగా మీకు ఉంటుంది కదా ఫస్ట్ మూవీ. భయం అని కదా, అది కాన్ఫిడెన్స్ అంతే. ఇంకా అది బూస్ట్ ఇస్తుంది. ఇంకా మాకు మేము 4 days ముందు వదిలినా కూడా బుక్ చేసుకుంటున్నారంటే అది ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. అది సో చాలా చాలా పాజిటివ్ ఫీల్ ఉంది. స్టోరీ చూసుకుంటుంటే మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతున్న స్టోరీ లాగా అనిపించింది. కొంచెం లైక్ మీ డామినేట్ చేసినట్టు అనిపించింది. సినిమా తర్వాత ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ఎలా ఒప్పుకున్నారు స్టోరీ? సినిమా తర్వాత ఇద్దరికి ఉంటుంది అన్న, ఇద్దరికి బరాబర్ ఉంటుంది. తనది ఉండొచ్చు, ఎందుకంటే చిట్టి క్యారెక్టర్ మీదనే కదా స్టోరీ. సో ఒక 10-20% ఉండొచ్చు తనది ఎక్కువ, బట్ విల్ బీ లైక్ మ్యాక్స్ ఉంటాం. మీరు చాలా స్ట్రగుల్ అయ్యాను ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి అని చెప్పారు. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఇది ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి అంటే ఒక 5-6 years నుంచి ట్రై చేస్తున్నాను అన్న. అండ్ ఆపర్చునిటీ అయిందంటే లైక్ అదే తిరుగుతూ భిక్షు గారు, వెంకట్ గారు చూశారు. ఆ రవి అనే క్యారెక్టర్కి నేను ఇన్నోసెన్స్ అంటే అప్పుడు గడ్డం గిడ్డం లేకుండే. యా, మూవీలో మీసాలు ఇప్పుడు గడ్డ మీద ఉంది, బట్ ట్రైలర్లో చూసినప్పుడు చాలా చిన్న అబ్బాయిలా. అవును. సో దట్స్ వై ఇంకా వాళ్ళ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. ఇంకా వాళ్ళు అలాగా మనం లెట్స్ గో విత్ ద న్యూ గాయ్ అని తీసుకున్నారు. యా చేశారు. డెఫినెట్లీ. సారీ లేలే, వితౌట్ క్లీన్ షేవ్ వెళ్ళా. ఇంకా అప్పుడు లేకుండే గడ్డం ఇంత ట్రిమ్ చేసా. సో యా, అంటే కాస్టింగ్ కాల్లో మీకు ఉంటుంది కదా ఏజ్, లుక్స్ ఎలా ఉండాలి ఇవన్నీ. సో ఎలా అనిపించింది మొత్తానికి? రిలీజ్ అవబోతుంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు ఒక మూవీ గురించి? ప్లీజ్ వెళ్ళండి, మీ టికెట్స్ బుక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావన్న, మళ్ళీ రావు. సో ప్లీజ్ వెళ్ళండి. మన కల్చర్, మన ఫన్, మన ఎమోషన్స్ ఇంకా అన్నీ ఉన్నాయి సినిమాలో. మొత్తం ఫుల్ ప్యాక్డ్ మీల్ ఉన్నాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ చేయండి సినిమాని మంచిగా. ప్లీజ్ అండి, నేను మీ ఇంటి అమ్మాయిని, మీ తెలుగు అమ్మాయిని. ప్లీజ్ అందరూ కూడా August 15th రోజు మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి అందరూ కూడా ఫిల్మ్ మంచిగా చూడి మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ప్లీజ్ అబ్బా చూడండి అబ్బా, నా కోసం అబ్బా, జర చూడండి అబ్బా, మీ అమ్మాయినబ్బా. ఏంటి ఆడపిల్ల అడుగుతుంది, సో చాలా క్యూట్గా అడిగింది. ప్లీజ్ అందరూ గో అండ్ వాచ్ హుషారు హుషార్పిట్టలో August 15th. డాన్స్ చేయాలి జింక చిక్క వేయలే. హుషారు ఉన్నారన్న, వాళ్ళకంటే ఎక్కువ మీరే హుషారుగా ఉన్నారు. మరి హుషారు పిల్లలు తీసినప్పుడు హుషారు ఉండకపోతే ఏమంటారు? ఏంటన్నా ముఖ్యంగా స్టోరీ రాసుకున్నప్పుడు ఆ స్టోరీ మీకు ఇది రియాలిటీ దగ్గరలో ఉన్న స్టోరీ అని చెప్పేశారు. ఈ స్టోరీని అంతా మీరు చూసిన కదా. అవును. అంటే కాస్టింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అమ్మాయిగా ఈ స్టోరీ ఒప్పుకుంటుందా లేదా అన్న ఆ భయం ఉంది బ్రదర్. ఎందుకంటే ఈ స్టోరీ చేయాలంటే నాకు తెలుగు అమ్మాయి కావాలి, మన ఎమోషన్స్ అని మన ఇంట్లో ఉన్న అమ్మాయిలా కావాలి. కాబట్టి 100% డేర్ ఉంది. చాలామంది ట్రై చేశాము. నాకంటే ఈ స్టోరీ ఎలా అంటే ఒక మన అమ్మాయి, నాకు మన హీరోయిన్లో ఒక లవర్ని చూడాలి, ఒక కూతురుని చూడాలి, ఒక కూతురు చెల్లెని చూడాలి. ఒక అమ్మాయిని ఆడిషన్ చేశాము, ముంబై అమ్మాయిని. అమ్మాయి బాగుంది, అన్ని సీన్లు చేస్తానని చెప్పింది. కానీ ఏమైందంటే ఆ అమ్మాయి ఏ యాంగిల్ చూసినా ఒక యాంగిల్ చూస్తే లవర్ కనబడుతుంది, ఇంకో యాంగిల్ లవర్ కనబడుతుంది, ఇంకో యాంగిల్ లవర్ కనబడుతుంది. ఇది కథలో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతాడు. ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు తన ఇంట్లో ఫ్యామిలీ లాగా కనపడాలంటే ఇట్లా వాసవి గణేష్ రిక్వెస్ట్ చేసి ఇలా దొరికింది. ఒప్పుకున్నారు? అంత ఈజీగా ఒప్పుకున్నారా? అంత ఈజీ ఒప్పుకోలేదు. ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది సార్ అంటే ఏమైందమ్మా అంటే ఇది చేస్తే నన్ను ఆడియన్స్ చెప్తాం కొడుతున్నాను అని చెప్పింది. తర్వాత రిక్వెస్ట్ చేసి రప్పించిన తర్వాత అప్పుడు వచ్చి విన్నాను నేనంటే అప్పుడు సెకండ్ హాఫ్ విన్నది కొంచెం ఏడ్చింది. అయినా సరే ఎక్కడో భయం అమ్మాయి ఫస్ట్ సినిమానే ఇట్లా, కానీ అన్నీ ఉన్నాయి, ఎక్కడో నవరాసాలు ఉన్నాయి, అంత క్యారెక్టర్ బాగుంది, ఎంత బాగుంది. కానీ ఒకరోజు అలా వస్తా సార్ అని చెప్పేసి ఊరెళ్ళింది. వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇదే ఇన్సిడెంట్, మన కథలా జరిగిన ఇన్సిడెంటే వాళ్ళ ఊళ్ళో జరిగింది. అప్పుడు కరెక్ట్ ఈ సినిమా నేను చేయాలి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒకటి హీరోయిన్గా నా కెరీర్కి అన్ని యాక్టింగ్లు ఉన్నాయని ఆ అమ్మాయి ఒప్పుకుంది. సో ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్లో రిలీజ్ అవ్వడం మీకు ఎలా మంచి సపోర్ట్ లాగా అనిపిస్తుంది? గుదాలు కొట్టిన మంచి సపోర్ట్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న సినిమా, ఈ టైప్ ఆఫ్ సినిమా అని వాళ్ళ సినిమా చూసి కంపల్సరీ ఇట్టు కొడితే మంచి కంటెంట్ అని తీసుకొని ముందు చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఇంకేంటి 4 days ముందే రిలీజ్ చేస్తున్నారు, అది ఫీల్. ఇప్పుడు ఈ మధ్య ఏది చూసినా పెద్ద సినిమాలే బయటకు వచ్చేస్తున్నాయి వెంటనే. ఇప్పుడు టీజర్లో కూడా మంచి వైరల్ అయిపోయింది. రిలీజ్ చేస్తే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా? అట్లే లేదండి, భయపడితే పనులు అవుతాయే సినిమా డైలాగ్, మా సినిమా డైలాగ్ అది హీరోయిన్ కొడుతుంది, భయపడితే పనులు అవుతాయే డైలాగ్. డైరీకి వెళ్ళిపోతున్నారు అంతే. కాన్ఫిడెన్స్ మీకు ఈ స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అవును. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మూవీ గురించి? హుషార్ పిట్టల మూవీ చూడండి. ఆ తర్వాత మీకు అనిపిస్తే ముఖం మీద తిట్టుకుందాం, తిట్టినలు ఉంటే అప్పుడు ఫేస్ టు ఫేస్ తిట్టుకుందాం. 14th హైదరాబాద్లో ఆల్రెడీ థియేటర్లు ఓపెన్ చేసినాం, ప్రీమియర్ షోలు అంటే ఏఎంబీలో అండ్ ఏఆర్టీ ఎల్బీ నగర్లో, AAAలో, మూసాపేటలో. ఒకసారి 14th ముందే చూసి మాకు సపోర్ట్ చేయండి, ఏమనిపిస్తే తిట్టండి. రీసెంట్గా డైరెక్టర్లు అందరూ ఇప్పుడు హామీస్ ఇవ్వడం జరుగుతుంది, ఆడియో లాంచ్లో కానీ ఇట్లా ట్రైలర్ లాంచ్లుగా. నేను సినిమా మంచపోతే గుండు కొట్టేసుకుంటారు లైక్ ఇట్లాంటివి. నాదే అది అంతే చూడలేదా నా నాది ఒకటి ఫస్ట్ సాంగ్ అప్పుడు అదే చెప్పా ఆల్రెడీ. ఈ సినిమా కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ఆల్రెడీ నేను చెప్పాను. కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ మీరు సినిమా చూసినాక ఈ కామెంట్లు మీరు డిలీట్ చేయకపోతే నా గుండు థియేటర్ దగ్గర నా గుండు కొట్టించుకుంటా, నా అసిస్టెంట్ పిలుచుకొని. సో ప్రస్తుతం హుషార్ పీటర్లో హీరో గారి బ్రదర్ రోల్ అనమాట, నెగిటివ్ క్యారెక్టర్ ఆ సినిమాలో అవుతుంది. యాక్చువల్లీ డైరెక్టర్ గారు చెప్పారనే ఆ క్యారెక్టర్ చేశానని, బయట నేను చాలా మంచోన్నాన్ని మొగజాతి ఆనిముత్యానండి. జబర్దస్త్లో కూడా చేస్తున్నారు. సో ఎలా ఉంది బ్రో లైఫ్, మూవీ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? వాస్తవంగా చాలా స్ట్రగుల్తో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ దొరికింది రీసెంట్గా. దాని తర్వాత వచ్చేసి హుషార్ పిట్టలు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో రిలీజ్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మూవీ మీద ఎలా ఉంది? మూవీ మీద అంటే ఏం చెప్పదలుచుకున్నారు మూవీ గురించి? మూవీ ఒకటే, ప్రజెంట్ యూత్కి హుషారు పిట్టలు అనే సినిమా చాలా అవసరం. ఎందుకంటే ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, మీలో ఒక తెలియని కళ్ళకే కన్నీళ్ళు తెప్పిస్తుంది. సో ఇందాక నేను యాక్చువల్గా హుషారు పిట్టలు ట్రైలర్ చూశానండి. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి సినిమా అయితే రాదు కూడా. పిల్లలను ప్రతి తల్లిదండ్రులు చూడాలి, పిల్లలు చూడాలి, తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం టెక్నాలజీని చాలా దగ్గర తెచ్చుకోవడం వల్ల దాంట్లో ఉపయోగం ఉంది, లాస్ కూడా ఉంది. అందుకనే ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగపడేలా ఉపయోగించుకుంటే బాగుంటుంది. చెప్తున్న 100% హుషారు పిట్టలు ట్రైలర్ చాలా బాగుంది, సినిమా కూడా అదిరిపోద్ది. రండి, థియేటర్లు మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతాయి. యూత్ మొత్తం కాలేజీలు 15వ తారీఖు రోజు ఎట్లా హాలిడే ఉంది కాబట్టి కాలేజీలు ఎగ్గొట్టండి, వచ్చి యూత్ చూడండి. ఎందుకంటే మనం ఈరోజు ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు, మన తల్లిదండ్రులు తెలుస్తుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, ఎందుకంటే పిల్లలుగా మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామో. ఖచ్చితంగా రండి, ఆగస్టు 15వ తారీఖు జెండా ఎగరేయండి, ఇక్కడ వచ్చి థియేటర్లో జెండా పోతండి. హుషారు పిట్టలు బ్లాక్ బస్టర్ మూవీ. హాయ్ మేడం. హాయ్. మిమ్మల్ని చాలా మూవీస్లో ఎంసీఏలో మీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను అది ఎప్పుడు మర్చిపోను. నా మొట్టమొదటి మైలురాయి అర్థమైంది అంట, ఒక చిన్న బిట్టు. చాలా ఎలా అనిపిస్తుంది మేడం హుషారు పిట్టలో? ఎలాంటి క్యారెక్టర్? మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది, లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్. అందరము ఊరు నుండి వచ్చేసి ఏమో అయిపోదాము, ఆర్టిస్ట్ అయిపోదాము, యాంకర్ అయిపోదాము, పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసేద్దాం అనుకుంటాం. కానీ అది రావడానికి దాని వెనకాల ఎన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది అనేది మనకు మాత్రమే తెలుసు. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేను వర్క్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను 18-20 సంవత్సరాలు అవుతుంది. నన్ను గుర్తుపడుతున్నారు. ఏదైనా ఒక రోజులో అయిపోదు అనేది మనం నేర్చుకోవాలి. మంచి చెడు రెండూ ఉంటాయి, అందులో మంచి మాత్రమే నేర్చుకోవాలని మా అమ్మ నాన్న చెప్పారు.
మేము చూస్తూ నేర్చుకున్నాం. నా పిల్లలకు కూడా అదే చెప్తా. మన సినిమాలో కూడా అదే ఉంది. మీరు మంచి తీసుకుంటే మంచి ఉంది, చెడు తీసుకుంటే చెడు ఉంది. మంచి బాగుపడాలంటే మంచిగా తీసుకోవాలి, చెడుని ఎప్పుడు ఒక కంట అట్లా పక్కన నెట్టేయాలన్నమాట. అంతే. హుషారు పిట్టలు ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది. అంతకుముందు కూడా షోస్ పడుతున్నాయి, బుకింగ్ స్టార్ట్ అయినాయి. మీరు బుక్ చేసుకోవచ్చు, చూడొచ్చు. మీకు నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జనరేషన్ జంజీ కిడ్స్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ రాసి లాస్ట్లో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి పేరెంట్స్ మాట వినాలి, లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మార్చారు కదా. అంటే ఏదైనా సరే మన మైండ్ ఎలా ఉంటుందంటే ఒకరిది ఒక వే ఉంటుంది, ఒకరిది ఒక వే ఉంటుంది, ఒకరిది ఒక వే ఉంటుంది. మా భిక్షు గారు ఏంటంటే మనందరినీ ఒక దగ్గర కట్టి పడేయడానికి కొత్త రకంగా ట్రై చేశారు. అదొక ప్రయోగమే అనుకోండి. చాలా బాగుంటుంది. టీజర్ చూసి భయపడ్డారా, ట్రైలర్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారా, సినిమా చూసి ఫుల్ క్లారిటీ వస్తారు. ఇంతే మేము చెప్పేది. ఫైనల్గా ఇంకా ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది మీకు? ఎన్టీఆర్ అన్న, ఆబ్వియస్లీ ఎన్టీఆర్ అన్న. అంతే, ఆయనకు మమ్మీగా చేయాలి నేను, ఆయన మమ్మీని అంతే నేను. నాకు అంత ఇష్టం. నేను ఒక చిన్న మెట్టు ఏంటంటే ఎన్టీఆర్ అన్నతో నేను జైలౌకసి చేశాను. తన పక్కనే కూర్చున్న ఒక క్యారెక్టర్ హ్యాపీ. నేను నివేదితక పిన్ని క్యారెక్టర్. నెక్స్ట్ అని అంటే నేను అమ్మగా చేయాలి అంతే. నేను పెద్ద ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏమో సాయి కుమార్ గారు చేశారు మయసభలో. బసవతారకమ్మ క్యారెక్టర్ నేను చేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆ కుటుంబాన్ని ఇష్టపడడమే నాకు ఆ క్యారెక్టర్ తెచ్చిపెట్టింది. పెద్ద ఎన్టీఆర్ గారి దీవెనలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనంటూ అమ్మ క్యారెక్టర్ చేయడం ఏంటి, నేను ఇంకా కలనా నిజమా అన్నట్టుగా ఉంటుంది. నాకు దేవకట్ట గారు ఇచ్చారు. చాలా హ్యాపీ. మయసభ. థ్యాంక్ యూ అండి. మీ సునీత మనోహర్, మ్యాడు జాతిరత్నాలు ఫేమ్. నెక్స్ట్ హుషారు పిట్టలు ఫేమ్. హాయ్ అండి, మీ సునీత మనోహర్ని. సబ్స్క్రైబ్ ఏవా ఛానల్.